చర్యలు తీసుకోవాలి ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి చెరువులో సాగు కారణమైన ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి సిపిఎం న్యాయం చేయాలి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి చనిపోయిన కుటుంబాలకు వెంటనే సిపిఎం వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని ఈ పక్కనే ఉన్న సర్పపల్లి ప్రాజెక్టులో ఆ పక్కన ఉన్నటువంటి చాలా రిసార్ట్లు ఉన్నాయి. ఒక 10-15 వాడక రిసార్ట్లు ఉన్నాయి. ఆ రిసార్ట్లకు కూడా పర్మిషన్ లేదు. కానీ గత ప్రభుత్వ నాయకులు ఈ ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళకు దొంగతనాన అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఇల్లీగల్గా దందాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి వారము శనివారము ఆదివారం వస్తే అక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అనేక రకాలుగా ఈరోజు అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా అక్కడ అశ్లీల కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ వెల్డర్నెస్ అనే ఒక పెద్ద అంటే ఒక గతంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అండగా ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్తో నడుస్తున్నటువంటి వెల్డర్నెస్ ఒక రిసార్ట్లో బాగా అసాంఘిక కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక బీహార్కు చెందిన గుజరాత్ చెందినటువంటి కొంతమంది ఫ్యామిలీస్ అక్కడికి వచ్చి చెరువులలో అక్కడ బోటింగ్ చేస్తున్న క్రమంలో లోపలనే వాళ్ళ బ్యాలెన్స్ కాక వాళ్ళ కింద పడే పరిస్థితి ఉంది. ఒక 3 చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలకు ఆ ఎల్డర్నెస్ అక్కడ రిసార్ట్ వాళ్ళు ఈ ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు కూడా విలేకరులు కానీ సిపిఎం పార్టీ కానీ దాని మీద పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసినాము. అనేక మంది మీద అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ ఉన్నటువంటి గుండాలు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు పోలీసులు కూడా చాలామంది మీద అక్రమ కేసులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ చాలామంది కుటుంబాలు చనిపోయిన పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక మంది కూడా బోటింగ్ చేస్తూ అక్కడ కూడా సైక్లింగ్ చేస్తూ కూడా కారింగ్ చేస్తూ కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఇప్పటికైనా ఈ వికారాబాద్లో ఉన్నటువంటి ఎస్పీ గారు డిఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఎంబడే స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంబడే అక్కడ ఉన్నాడు అక్కడ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి రిసార్ట్ల మీద చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ అధికారులు కూడా చూస్తున్నట్లుగా అధికారులకు భయపడి రాజకీయ నాయకులకు భయపడి అక్కడ దొంగతనంగా వాళ్ళ డబ్బులు తీసుకొని అక్కడ అశ్లీల చిత్ర కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ మేము చర్యలు తీసుకోవాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ అక్కడ రిసార్ట్ యజమాని కానీ ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ రిసార్ట్లు మూసేసే వరకు కూడా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా సెక్రటరీ గారు మాట్లాడిన విధంగానే అశ్లీలతల పేరుతోని ఆడపిల్లలకు ఇబ్బందులకు గురి చేసి ఆ పడవలలో ప్రయాణం చేపిస్తూ వెయిటింగ్ ఎక్కువై వాళ్ళను బోల్తా ఇదే ఇటువంటి అసంఖ్య కార్యకలాపాలు చేస్తున్నటువంటి దుర్మార్గులను సపోర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి. వారు చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుండాలు ఎవరైతే రౌడీయిజం చేసేటటువంటి వాళ్ళు అక్కడ దాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా గట్టి పనిష్మెంట్ ఇచ్చి ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలకు వాళ్ళ మీద పెనాల్టీ వేసి వాళ్ళ ద్వారా గిట డబ్బులు చెల్లించి ఆ ఆడపిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటూ రీసెర్చ్ వెంటనే బంద్ చేయాలి. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంలు నిర్వహించి అవసరం అనుకుంటే సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సమరశీల పోరాటం చేసి మెడల్ వంచమని తెలియజేసి